ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రేమగా పెంచిన కొడుకు రెక్కలు రాగానే వదిలేసి వెళ్లాడు. ఇంటి కోసం అప్పు చేసి కట్టించాడు. గృహప్రవేశానికి పిలవకుండా అవమానించాడు. తల్లిని చిన్నచూపు చూసే హక్కు కొడుక్కి ఉంది. అయినా సరే ప్రతిసారి తల్లి కొడుకుని క్షమించాలి కాబట్టి క్షమించు అని చెప్పాలి, అంతేనా? కష్టాల్లో ఉన్నాం, అదే తెలుస్తుంది. దయచేసి హెల్ప్ చేయండి. మీ మాటంటే అత్తమ్మకి గౌరవం. మోసం చేసినట్లవుతుంది. మహేష్ ఎలాగో ధరణిని మోసం చేశాడు. నేను తన చెల్లెల్ని ఇంకొకసారి మోసపోమ్మని చెప్పలేను. అక్కడ కూడా మీ అవసరాన్ని బట్టి స్టాండ్ మార్చుకుంటూ పోవడానికి తనేమీ సీజనల్ పొలిటీషియన్ కాదు. ఫ్యామిలీయే సర్వస్వం అని నమ్మి జీవితాన్ని త్యాగం చేసింది. కానీ మీరేం మిగిల్చారు? తప్పే, కానీ తప్పడం లేదు. లేదు, చెప్పను. ఈరోజు కూడా నువ్వు వచ్చింది పశ్చాత్తాపంతో తల్లి కొడుకును ఒక్కటి చెయ్యాలని కాదు. మీకు కష్టకాలం వచ్చింది కాబట్టి మీ అవసరం కోసం వెతుక్కుంటూ వచ్చావు. మా అవసరమో వాళ్ళవసరమో ఏదైనా కూడా తల్లి కొడుకులు కలవడం ముఖ్యం కదా. అవును, భార్య జేబు చూస్తూ తల్లి కడుపు చూస్తుందని అంటారు. కాని నువ్వు జేబు ఖాళీ కాగానే తల్లిగారింటికి దారెలా అని ఇలా దారులు వెతుకుతున్నావు. నీ స్పాంటానిటీ చూస్తుంటే ముచ్చటేస్తుంది. కానీ అవసరం కోసం కలిసే బంధాలు అవసరం తీరాక భారం అవుతాయి. మీకేంటి, మీరు మళ్ళీ దూరంగా వెళ్ళిపోతారు. కానీ ఆ బరువెక్కిన తల్లి హృదయంలోని మాతృవేదన మీకు అర్థం కాదు. నేనైనా నువ్వు చెప్పేది ఎంతసేపు వింటున్నానో, కానీ మీరు ఆ తల్లి గోడు చెప్పుకోవడానికి కూడా టైం ఇవ్వరు. మీకు టైం కలిసి రాకపోవటంతో కలిసుందామనొచ్చారు. కానీ నేను కలిపి పాప మూట కట్టుకోలేను. ఏమనుకోకు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. చూడు, ఫైనాన్స్ కంపెనీకి ఇన్స్టాల్మెంట్ సరిగ్గా కట్టమని చెప్పు. ఏవైనా ఇబ్బంది అయితే డబ్బు నన్ను అడగండి, నేనిస్తాను. నువ్వు నీ భార్య మాతో ఉండడం నాకు ఇష్టం లేదు. అర్థం చేసుకో కీర్తి, ప్లీజ్. ఇప్పుడు నాకు జాబ్ లేదు. జాబ్ రావడానికి 6 నెలలు పట్టచ్చు, లేదా ఏడాది పట్టచ్చు. అందుకు నన్నేం చేయమంటావు? కొత్తింటిని రెంట్కి ఇస్తాను. వచ్చే రెంట్ అప్పుకు సరిపోతుంది. ఇక భోజనానికి పెద్దగా ఖర్చు ఉండదు. మళ్ళీ నేను వేరే రూమ్కి మారినా అక్కడ రెంట్ కట్టాలి. కష్టమవుతుంది కీర్తి. అదే నీ ప్రాబ్లం. త్వరలో తండ్రిని కాబోతున్నాను. అప్పుడు ఖర్చు పెరుగుతుంది కదా. అమ్మకు చెప్పు కీర్తి, ప్లీజ్. నేను చెప్పలేను. కావాలంటే నువ్వే మాట్లాడుకో. అమ్మ ఒప్పుకోదు కీర్తి. ఒప్పుకోదు మరి. ఇల్లు కట్టడానికి అప్పు కావాలని వచ్చావు. అమ్మకి అది ఇష్టం లేకపోయినా నేను అమ్మమ్మ బలవంతం చేసి మరీ ఒప్పించాం. కానీ నువ్వేం చేసావు? గృహప్రవేశంలోపే మర్చిపోయావు. గృహప్రవేశానికి రమ్మని పిలిచే మర్యాద కూడా చేయలేదు. నేను పిలిచాను కీర్తి. చాలా ఆపు. నిన్ను చూస్తే అది గుర్తుకొచ్చి మళ్ళీ మళ్ళీ బాధపడ్డం మాకిష్టం లేదు. అయినా ఇల్లు అమ్మది. రమ్మనడం రమ్మనకపోవడం తనిష్టం. నాకైతే సంబంధం లేదు. అయితే సరే, నీకు ఏ అబ్జెక్షన్ లేదు కదా? అమ్మ రమ్మనడం వద్దనడం అమ్మ డిసిషన్. అమ్మ నన్నేం చేద్దామని అడిగితే మాత్రం నిన్నింటికి రానివద్దనే చెప్తాను. నన్ను చూస్తే నీ కోపం వస్తుంది కదా? కోపం కాదు, నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. నీకు నేనంటే జెలసీ. అవును, ఇప్పుడు నీ జాబ్ పోయింది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఇంకా నలిగిపోవాలి, ఇంకా ఇంకా కష్టపడాలని కోరుకుంటాను.
నా వరకైతే నువ్వు ఆ ఇంటికి రావద్దు. నేను వెళ్తున్నాను. కీర్తి, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. అదే మంచిది. సరైన వయసులో పెళ్ళయి ఉంటే నువ్వు వేరే ఇంట్లో ఉండేదానివి. నిన్ను బతిమాలాల్సిన కర్మ నాకుండేది కాదు. అన్నవి కదా, నువ్వే బాధ్యత తీసుకుని టైంకి పెళ్లి చేసి ఉండాల్సింది. పీటల వరకు వచ్చిన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది నువ్వు. ఆయన ప్రవీణ్ ఏమన్నాడు? మీ నాన్న మోసగాడు కాదు అంటే నేను నమ్మలేను అన్నాడు. ఇప్పుడు నాన్న వెళ్ళి తప్పు చేశానని కూర్చున్నాడు కదా. అప్పుడు ప్రవీణ్ చెప్పింది నిజమే కదా. నీలా నాకు లెక్కలేసుకొని బెనిఫిట్స్ చూసుకొని నిర్ణయాలు తీసుకోవడం తెలీదు. నాకు చాలా అహం. అందుకే అంత మంచివాడిని వద్దనన్నాను. అహం కాకపోతే ఇంకేంటి? నువ్వు ఈ మాట అంటుంది నాకు కోపం రావాలనా? అమ్మా అమ్మమ్మ నీకెన్ని రోజులు సపోర్ట్గా ఉంటారు? వాళ్ళ కాలం అయిపోతే తర్వాత నీకు నేను నా పిల్లలంతే. ఫ్యూచర్లో ఏ మంచి చెడ్డకైనా వాళ్ళ మీదే నువ్వు డిపెండ్ కావాల్సిందే. అమ్మ అమ్మమ్మని చూసుకొని మురిసిపోతే నీకు ఏ లాభం ఉండదు. అయ్యిందా చెప్పడం? దీనికి నేను ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? నేను చాలా హెల్ప్లెస్ అని తలుచుకొని బాధపడాలి, అంతేనా? నువ్వు చాలా తెలివైన వాడివన్నయ్య. ఎంతైనా రక్తం పంచకు పుట్టిన వాడివి కదా. అందుకే వెతికి వెతికి నా మనసుని ఏది బాధ పెడుతుందో అదే విషయాన్ని గుచ్చి గుచ్చి అంటున్నావు. దానికి నేను ఏడవాలి, లేదంటే నీపై కోపం చూపించాలి. కానీ అది జరగని పని. ఎందుకంటే నువ్వంటే నాకు ఏడుపు రాదు, కోపం కూడా రాదు. అసలు నువ్వు అన్నగా ఏ రోజైనా బాధ్యతగా ఉంటే కదా నువ్వు అన్నదానికి రియాక్ట్ అయ్యేది. అసలు నేను నిన్ను అన్నగా అనుకోవడం లేదు. అమ్మలా కాదు. నువ్వు ఎన్నిసార్లు మోసం చేసినా నా కొడుకు అని ప్రేమించింది. అయినా సరే తన మనసుని అర్థం చేసుకోకుండా పదే పదే బాధ పెట్టావు. ఎంతలా అంటే బాధ్యత లేని మన నాన్న కంటే ముద్దు చేసి పెంచిన నువ్వే అమ్మని ఎక్కువ బాధ పెట్టావు. నాన్నది పెళ్లితో ముడిపడిన బంధం, కానీ నీది పేగు బంధం. కానీ నువ్వెప్పుడూ అలా ఆలోచించలేదు. నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు. ఇంకా నీ మీద అమ్మకి ప్రేమ ఉంటుందని ఎలా అనుకుంటున్నావన్నయ్య? నీకు ఇంకొక విషయం చెప్పనా? నువ్వు చాలా సెల్ఫిష్వి. కానీ దాన్ని బయటికి ఎక్కడ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలనే కనీసం ఇంగీత జ్ఞానం కూడా లేనుడివి. నేను నీ చెల్లెల్ని కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. నాతో ఏం మాట్లాడితే నా మనసు బాధపడుతుందని తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అంటే నీకు నా మీద అసలు ప్రేమ లేదనే చెప్పాలనుకున్నావు. సరే, అది నీ ఇష్టం. కానీ ప్రేమ లేదని ప్రత్యేకంగా చూపించకూడదని తెలివైన ఉండాలి కదా. ఇలాంటి అవసరాలు పడ్డప్పుడు డోర్స్ కాదు, కనీసం విండోస్ కూడా ఓపెన్ కావు. నీకు ముందు చూపు లేదు బ్రో. సారీ కీర్తి. నా లైఫ్లో అన్ని ఎమోషన్స్ వదులుకుంది అమ్మ కోసం. నువ్వు అమ్మని బాధ పెట్టావు, అవమానించావు. అలాంటి నిన్ను క్షమిస్తే అర్థం ఉండదు. అమ్మకి తెలివి ఉంటే నిన్ను అసలు ఇంట్లోకి రానివ్వకూడదు. నిన్నెంత దూరం పెడితే తనకంత బాధ తగ్గుతుంది. ఈ ప్రస్తావన వచ్చి నన్ను అడిగితే నేను మొహమాటం లేకుండా నువ్వు ఇంటికి రావద్దనే చెప్తాను. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నువ్వు నా డబ్బు వాడుకుంటున్నావో లేదో తెలీదు, కానీ నా డబ్బు మీకు ఖర్చు చేయడంలో ప్రయోజనం ఉంది. కానీ వచ్చేవాళ్ళని భరించాలంటే యోగ్యత ఉండాలి కదా. వాళ్ళిక్కడికొచ్చుంటే మనసుకు మాత్రం కష్టమే. నేనైతే కుదరదని చెప్పానమ్మమ్మా. అది కూడా మంచిదే. నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోనని చెప్పాను. అమ్మకి చెప్పాను నువ్వు వృద్ధాశ్రమానికి వెళ్ళిపో అని. కానీ తనకి సౌకర్యం అనిపించక ఇక్కడికే వచ్చింది. ఇక దేవికాకి పెళ్ళయింది. ముందు నుంచి ఒంటరిగానే ఉంటుంది.
అక్క చెల్లెళ్ల సంబంధం వేరు. వాళ్ళని వద్దని కానీ రమ్మని కానీ హక్కుగా చెప్పలేదు. నాకిబ్బంది అవుతుందని మాత్రమే చెప్పగలదు. ఇక మిగిలిపోయింది కీర్తి. అవును, నేనే నీ గుండెల్లో కూర్చుండిపోయాను. అవునరా, నువ్వు నా గుండెలోనే ఉన్నావు. వాడు కూడా ఉండాలని ఒక చిన్న ఆశ, అలానే భయం కూడా ఉంది. మనవడో మనవరాలో వస్తారు, వాళ్లతో ఆడుకుంటే నీరసం పోయి కొద్దిగా ఉత్సాహం వస్తుంది. కానీ ఉద్యోగం లేని కొడుకు, 20 సంవత్సరాలు పేపర్ చదువుతూ మీ నాన్న కూర్చున్నారు. ఇప్పుడు కొడుకు కూడా అక్కడే కూర్చోవచ్చు. ఒకవేళ దొరికితే మంచిదే, లేకపోతే అమ్మ, భర్త, కూతురు చాలు అనిపిస్తుంది. కొడుకు, కోడళ్ళు, మనవళ్ళు వద్దు అని అనుకోగలనా? చాలా ఎక్కువైందిరా నీకు. ఒక ఆధారం దొరికే వరకు నేను నీతో ఉంటాను, ఇక్కడితో ఆపేస్తాను అని వాడికే చెప్పేస్తాను. వాడిక్కడికి వచ్చేదొద్దు. వద్దు, ఇక్కడికి రావద్దు. కుదరదురా. నువ్వే ఇలా అంటే నేను ఎక్కడికి వెళ్తానమ్మా? నన్నడక్కు. అమ్మా ప్లీజ్, కష్టమవుతుంది. జాబ్ మానేశాను. కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి 3 నుంచి 4 నెలల టైం పడుతుంది. అక్కడే ఉండండి జాబ్ దొరికే వరకు. మా ఖర్చులకి డబ్బులు లేవు. దీపకు రెగ్యులర్ చెకప్లు, దగ్గరలో డెలివరీ ఉంది. హాస్పిటల్ ఖర్చులు చాలా అవుతున్నాయమ్మా. నీ దగ్గరుంది ఖర్చు పెట్టుకో. ఎక్కడుందమ్మా? ఉన్నది ఊర్చి ఇంటికి పెట్టాను. ఏం తొందర వచ్చిందని అంత పెద్ద ఇల్లు కట్టావు? దేనికోసం కట్టావురా? అప్పు చేసి మరీ కట్టావు. కట్టేశాం కదా. ఇల్లు రెంట్కిస్తా అని అన్నావంట. అప్పు తీసుకున్న చోట ఇన్స్టాల్మెంట్ కట్టాలి. చాలా ప్రెషర్ ఉందమ్మా. ఈ రెంట్ డబ్బులు వస్తే అడ్జస్ట్ చేద్దామని చూస్తున్నాను. అయితే ఒక చిన్న ఇంట్లోకి మారండి. డబ్బవసరమైతే నన్ను అడుగు, నాకు చేతనైన సహాయం చేస్తాను. ఫైనాన్స్ కంపెనీ అప్పు గురించి నాకు వదిలే, నేను తీర్చుకుంటాను. కొడుకుతో కూడా అంత పట్టింపు ఎందుకమ్మా? అంటే నేను ఇంటికి రావద్దంటావా? అవును, నాది పట్టుదలే. నువ్విక్కడికి రావద్దురా. ఇంత మంచి ఇల్లుంది. అవును, వదిలి వెళ్ళింది నువ్వు, వద్దనుకుని వెళ్ళింది నువ్వురా. అప్పుడేదో బుద్ధి తక్కువ అలా చేశానమ్మా. కాదు, స్వార్థం ఎక్కువయ్యి అలా చేశావు. అప్పుడిక్కడ కష్టం ఉంది, అందుకే నీ సుఖం నువ్వు చూసుకొని బయటికి వెళ్ళిపోయావు. సరే అమ్మా, ఇప్పుడు బుద్ధి వచ్చింది. చూడు, నువ్విక్కడికి ఎందుకొచ్చావో నాకు తెలుసు. నువ్వు నా కొడుకువి, నిన్నెత్తుకొని పెంచాను. నీ ఎత్తులు నేను అర్థం చేసుకోలేనంటావా? ఇక్కడుంటే నీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. డబ్బు గురించి ఆలోచించాల్సిన టెన్షన్ ఉండదు. నా జీతం ఉంది. నా డబ్బులు సరిపోకపోతే కీర్తి, అమ్మమ్మ సంపాదన కూడా ఉంది. నేనంత కమర్షియల్గా ఆలోచించలేదమ్మా. కానీ నేను ఎమోషనల్గానే రియాక్ట్ అవుతాను. ఎంతైనా కన్న తల్లి మనసు కదా, అలాగే ఉంటుంది. అది నీకు కూడా తెలుసు, అందుకే వచ్చావు. చిన్నప్పుడు ఏడిస్తే కడుపు నిండా తిన్నావో లేదో అని తినిపిస్తే ఏడుపు ఆపేవాడివి. అప్పుడు నీకు తినిపిస్తే తినే వయసు. ఇప్పుడు నీకు ఏ టెన్షన్స్ లేకుంటేనే కడుపు నిండా తినే ఏజ్ నీది. అమ్మా, నేనేం డబ్బులు అడగనమ్మా. నువ్వు అడగవు, మేమే ఖాళీగా ఉన్న నీ జేబు నింపాలి. డబ్బులు లేక చిన్నబోయి కూర్చుంటే చూస్తూ ఊరుకోలేం కదా. నేనే కాదు, నీ చెల్లి, వేలు పట్టి నడిపించిన మీ అమ్మమ్మ అందరూ తలో చేయి వేసి సహాయం చేస్తారు. రేపు నీకు బిడ్డ పుడితే తల్లికి బిడ్డకు సేవలు చేసే భాగ్యం, బాధ్యత రెండూ మాకే కదా. ముగ్గురం ఉన్నాం కదా వెట్టి చాకరీ చేయడానికి. నా జాబ్ పోయి హెల్ప్లెస్గా ఉన్నాను, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. అదే నేను మంచి పొజిషన్లో ఉండి బాగా సంపాదిస్తుంటే ఈ మాట వచ్చేదా?
నువ్వు ఏ స్థాయిలో ఉన్నా నీది ఎప్పటికీ నా కొడుకు పొజిషనే. అందులో ఏ చేంజ్ ఉండదు. అవసరాలను బట్టి చేంజ్ అవుతున్నది నువ్వే. నీకు అవసరం లేకపోతే ఈ ఇంటి తలుపు తట్టేవాడివా? అమ్మా, నువ్వు ఎప్పుడిలా మాట్లాడలేదు. ఎందుకంటే నువ్వు నా ముద్దుల కొడుకువి. వాడికేం తక్కువ? చేతులకొకరు కాళ్ళకొకరిని పెట్టుకుంటాడు. ఇలా చుట్టూ ఎంతమంది నౌకర్లు సేవ చేయడానికి ఉన్నా తల్లిగా నా కొడుకును నేనే చూసుకుంటాను అని మురిపంగా పెంచుకున్నాను. కానీ నువ్వేమో నీకంతా సవ్యంగా ఉందనుకున్నప్పుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు. అప్పుడు కూడా మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే ఈరోజు నేను ఇలా మాట్లాడాల్సి వచ్చేది కాదు. ఆ రోజు తెలియలేదు. అప్పుడు తెలియలేదు. వదిలే, అదంతా గతం. అయినా నాకు మంచి పాఠం నేర్పించావురా మహేష్. నువ్వు కొడుకువు కాబట్టి నువ్వు నీకు ఎలా నచ్చితే అలా మాట్లాడొచ్చు. అమ్మ దగ్గర నీకు ఆ హక్కు చనువు ఉంటుంది. కానీ తల్లి తిరిగి అలానే చేస్తే తట్టుకోలేవు. మేము ఆ రోజు ఎలా తట్టుకోగలిగాం? నీ గృహ ప్రవేశానికి అమ్మమ్మని వంట మనిషిని చెప్పి వద్దని చెప్పినప్పుడు మేమెంత బాధపడుండాలి. ఆ వంటలు చేసిన డబ్బుతో నిన్ను పెంచి పెద్ద చేస్తే ఆ మనిషికి విలువ లేదన్నావు. ఈ కుటుంబం దూరంగా ఉంటేనే పెద్ద పరిచయాలు దొరుకుతాయని అన్నావు. కానీ ఈరోజు కష్టకాలంలో అదే కుటుంబం కావాలి. ఆ వంట పని చేసే అమ్మమ్మ కావాలి. ఆమె సంపాదించే డబ్బు కావాలి. అమ్మమ్మల ప్రేమను వ్యాపారంగా చూసింది ఎవర్రా? నువ్వు. అమ్మా, తప్పైందని చెప్తున్నాను కదమ్మా. నేను తప్పు చేయకూడదు. నాకు నచ్చిన నిర్ణయం తీసుకోకూడదు. అంతేనా? నాకు నువ్వు ఎలాగో కీర్తి అంతే. నీకు పెళ్ళయింది, భార్య ఉంది. రేపటి నాడు పిల్లలు పుడతారు. వాళ్ల కోసం బతకాలి, బావుండాలి. కానీ కీర్తి పరిస్థితి అలా కాదు. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎంత వరస్ట్గా చూస్తున్నాడో చూడాడు. వాడేమీ అనలేదు కదండి. నువ్వో పిచ్చి మాలకు నీకేమీ అర్థం కాదు. నాకర్థమైంది. వాణ్ణి హాస్టల్లోనే ఉండనివ్వు. నువ్వు పక్కనే ఇల్లు తీసుకునుండు. ఎందుకింత బలవంతం చేస్తున్నారు? ఏమైందండి? వాడికి నేను అక్కర్లేదు. వాడికి నేను నాన్నలా కనిపించడం లేదు. ప్రపంచంలో అతిపెద్ద అవినీతి పరులా కనిపిస్తున్నాను. వాణ్ణి మీలో ఎవరు కోటీశ్వరుడికి పంపిస్తే ఇదే ప్రశ్న వేస్తే అసలు ఆప్షన్సే వినకుండా నాకే వేస్తాడు ఓటు. అలా ఫిక్స్ అయిపోయాడు వాడు. వాడికి నేను రాకూడదు, అంతే కదా? నేను రాను, మీరిద్దరే ఉండండి. అస్సలే నేను చాలా టెన్షన్లో ఉన్నాను, అర్థం చేసుకో. అక్కడ మీకు ఒక ఇల్లు తీసుకుంటాను, నువ్వు అక్కడే ఉండు. అలా వద్దండి. నేను చాలా వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాను, చెప్పింది విను. ఆ నీలకంఠం గోవిందమూర్తి ఇద్దరు నా మీదకి వస్తున్నారు. రేపో మాపో రైడ్ జరిగితే మొత్తం పోతుంది. డబ్బులు, మర్యాద అన్నీ పోతాయి. ఈ ఆస్తి జప్తవుతుంది. డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టలేము. బంగారం, వెండికి ఇబ్బంది లేదు, లాకర్లో పెట్టొచ్చు. కానీ దొరికితే లాకర్ పగలగొట్టేనే తీసుకుపోతారు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఖర్చు చేయాలా? ఏం ప్రయోజనం లేదు. డాక్యుమెంట్స్ ఉంటాయి. అదే తప్పించుకోవాలంటే ఏమీ ఉండవు. కానీ ఎలా? నువ్వైతే అక్కడికి షిఫ్ట్ అయిపో. నాతోనేం ప్రాబ్లం? నన్ను మీరు అక్రమంగా సంపాదించలేదు కదా. మీరు పెళ్లి చేసుకున్న భార్యనండి. నేనెక్కడున్నా జరిగే రైట్ జరగకుండా మానదు కదా అంటున్నా. నువ్వు నా భార్యవు కాబట్టే ప్రాబ్లం. నీ ముందు నా పరువు పోకూడదు. రైడ్కి వచ్చిన వాళ్ళ ఇంట్లో కూర్చుంటే కాళ్ళు చేతులు పట్టుకోవాలి. ఆ పని నీ ఎదురుగా చేయాలా? నాకు తల తీసినట్టుంటుంది. అబద్ధాలు చెప్పాలి, కొన్ని దాచేయాలి.
ఆఫీసర్లు ఎలా పడితే అలా తిడతారు, ఈడ్చుకుంటూ జీపెక్కిస్తారు. అదంతా నువ్వు చూస్తుంటే మళ్ళీ నీ ముందు ఎలా నిలబడగలను? అందుకే నువ్వు దూరంగా ఉండు. నీకు చేతులెత్తి దండం పెడతాను. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏమండి? మీ మనసు చాలా పెద్దదత్తమ్మా. మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. కీర్తి వద్దంది. మీకు కష్టమవుతుందని ఆ విధంగా మాట్లాడుంటుంది. అమ్మా దేవిక కూడా అదే మాట చెప్తున్నారు. డిసైడ్ చేయడానికి వీళ్ళు వాళ్ళు ఎవరు? ఎవరా? ఒకరు నాకు అమ్మ, ఇంకొకరు నాకు చెల్లెలు. వాళ్ళ వల్లే కదా ఈ పరిస్థితి అనుభవిస్తుంది. ఒక పనికిరాని మనిషిని తెచ్చి నీకు పెళ్లి చేసిందమ్మమ్మ. ఇంకా నువ్వు ప్రేమగా చూసుకునే ఆ చెల్లెలు చదువుకున్నంత కాలం నీ డబ్బు వాడుకుంది. తర్వాత తనకు ఉద్యోగం రాగానే ప్రేమ కోసం వెళ్ళిపోయింది. వాళ్ళ గురించి ఆలోచించి నన్ను దూరం చేసుకుంటావా? మరి నువ్వు చేసిందేంటి? నువ్వెప్పుడు బాధ్యతగా ఉన్నావురా? నేను నీ కొడుకుని. కానీ వాళ్ళు కూడా నాకు సొంత మనుషులే. సవతి తల్లి కూతురు కావచ్చు, కానీ వాళ్ళెప్పుడూ నన్ను బాధ పెట్టింది లేదు. బాధపడుతుంటే చూస్తూ ఊరుకున్నది కూడా లేదు. నాకు నచ్చలేదమ్మా. నన్నే ముంచడానికి నీకు నా గురించి తప్పుడు మాటలు చెప్తున్నారు. నన్ను ఇంట్లోకి రానివ్వడానికి, రానికపోవడానికి ఏం సంబంధం ఉంది? అలా కాదండి, అత్తమ్మను ఎక్కడ బాధ పెడతామేమోనని అయ్యుండొచ్చు. నేను మీరు అత్తమ్మ వీక్నెస్తో ఆడుకుంటున్నామని మీ అమ్మమ్మ తర్వాత మీ పిన్ని మనల్ని ఇక్కడికి రావద్దని చెప్పుంటారు. వాళ్ళకి అత్తమ్మ మీద ప్రేమ, జాలి. అంతేగాని వాళ్ళు మన మీద పనిగట్టుకుని చాడీలు చెప్పే టైప్ కాదు. విన్నావా తన మాటలు? తెలివైన దానివి నువ్వు. అవును, వాళ్ళు ముగ్గురు కూడా చెప్పింది మీ మీద ద్వేషంతో కాదు, నా మీద ప్రేమతో, నాకు మంచి జరగాలనే ఉద్దేశంతో. కానీ నిజం చెప్పాలంటే వాళ్లకంటే నాకే నచ్చటం లేదు మీరిక్కడికి రావడం. నాకస్సలు ఇష్టం లేదు. జేజమ్మకు కష్టమవుతుందని అలా మాట్లాడుతున్నారా అత్తమ్మా? తన కోసం మాత్రమే కాదు. గృహప్రవేశ సమయంలో దూరం పెట్టాం, కష్టం వచ్చేసరికి మీ దగ్గరకొచ్చామనా? అమ్మను పిలవకుంటే నేను రాను. ఆ విషయం నీకు తెలుసు. తల్లి కొడుకుల సంబంధం అక్కడితో ఆగిపోతుంది. ఒకవేళ వస్తే చిన్న చిన్న బాధ్యతలు మీద పడతాయి, వదిలేస్తే అవి కూడా ఉండవు. మా బాగోగుల గురించి మీకోసం ఎదురు చూసే అవకాశమే లేకుండా చేశారు. ఎలాగో ఆస్తి చట్ట ప్రకారం వస్తుంది. మాతో మంచి మాటలు ఉన్నా లేకపోయినా ఒకటే అనిపించింది కదా మీకు? మీరు చెప్పింది నిజమే. అది మా తప్పే అత్తమ్మా. అప్పటిది మనసులో పెట్టుకొని ఇప్పుడు మేము ఇంటికి రావడం ఇష్టం లేదా? అది కాదు. పెళ్ళయ్యాక నేను మా ఆయన ఇంటికెళ్ళాను. పెళ్ళైన వ్యక్తినే నా సొంతం అనుకుంటాం. భర్తకు భార్యగా తనలో సగమై ఉండాలి, పిల్లలకు తల్లిగా ఉండాలి, అత్తకు కోడలిగా సేవలు చేయాలి. అందులో నేను దేనికి సరిగా నోచుకోలేదు. భర్త భార్యలా చూస్తే నేను ధన్యురాల్ని. పిల్లలు నన్ను తల్లిలా వాడుకుంటే కల్పతరువును అనుకున్నాను. కానీ అది కూడా జరగలేదు. మీరు మామ ఇంట్లో ఉండాల్సింది. అప్పుడు మామకి గౌరవం, మీకొక మంచి స్థానం ఉండేది. మీరెన్ని బాధ్యతలు తీసుకుని వీళ్ళందర్నీ పెంచినా ఏదో తెలియని వెలతి ఉంటుంది. అవును, నేను భర్తింట్లోనే ఉండాలి. కానీ మా ఆయనే నా ఇంట్లో ఉన్నాడు.
అందుకే బాధ. ఇప్పుడు చూడు, వయసు అయిపోయింది. ఈ టైంలో కొడుకింట్లో ఉండాల్సింది నేను. నువ్వు జాబ్ పోగొట్టుకుని భార్యతో సహా ఇక్కడికొచ్చి కూర్చుంటే మళ్ళీ నాకే బాధ. నువ్వు బాధపడుతూ ఉంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. అది చూస్తూ ఉండలేకనే నేనిక్కడికొద్దని చెప్పాను. త్వరగా ఒక జాబ్ చూసుకో, ఒక చిన్న ఇల్లు చూసుకో. నీకు అవసరం ఉన్నప్పుడు, నాకు అవకాశం దొరికినప్పుడు వచ్చి 4 రోజులుండి సహాయం చేస్తాను. ఇల్లు రెంట్కిస్తాం. ఇంటి అప్పు తీర్చేసి మిగిలిన డబ్బులు మీ చేతికే ఇస్తాం. అది మీ ఇష్టం. మీ అవసరానికి నాకిచ్చే మర్యాద వల్ల నా పెద్దరికం నిలబడుతుందని అనుకోను. ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం. ఒక మాట అడగాలని అనుకున్నాను, నిజం చెప్తారా? అడగండి అత్తమ్మా. ఆయన ఇల్లొదిలి వెళ్లే ముందు మిమ్మల్ని వచ్చి కలిశారా? నన్ను కలిశారు. మీరు నాకు చెప్పనే లేదు కదండి. ఏం చెప్పారు? ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కళ్యాణ్, ఇలారా. దేవిక, 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 ఎక్కడికి? ఏమైంది దేవిక? ఎక్కడికి తీసుకెళ్తున్నావు దేవిక? ఎక్కడికి? దేవిక ఎందుకిలా అర్థం కానట్టుగా బిహేవ్ చేస్తుంది? నేను మారానో లేదో అని డౌట్ వచ్చిందా? అందుకే కోపం వచ్చి ఇక్కడికి తీసుకొచ్చిందా? ఏమై ఉంటుంది? కళ్యాణ్, మనిద్దరి విషయంలో నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇప్పటి వరకు నిన్ను గుమ్మం దాటి ఇంట్లోకి రావడానికి పర్మిషన్ ఇచ్చాను. నువ్వు మారావో లేదో తెలుసుకోవడానికి అబ్జర్వేషన్లో పెట్టాను. ఇక నుంచి అబ్జర్వేషన్ తీసేసి భర్తగా నిన్ను మళ్ళీ నా మనసులోకి ఆహ్వానిస్తున్నాను. అవును కళ్యాణ్, మన మధ్య ఉన్న దూరాన్ని ఈ క్షణమే చెరిపేస్తున్నాను. ఐ కాంట్ బిలీవ్ దిస్ దేవిక. ఇది కలో నిజమో కూడా నమ్మలేకపోతున్నాను. బట్ ఒక కండిషన్. నువ్వు ఏ కండిషన్ పెట్టినా ఆనందంగా యాక్సెప్ట్ చేస్తాను. చెప్పు దేవిక, ఏ కండిషన్ పెడతావు? గతంలో నువ్వు చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చెయ్యనని, అవినీతి పనులు చేసి అడ్డదారుల్లో సంపాదించనని, ఎవ్వరినీ మోసం చెయ్యనని, వర్క్ విషయంలో కానీ లైఫ్లో ఎటువంటి పరిస్థితుల్లో కానీ పుట్టబోయే బిడ్డల్ని అడ్డం పెట్టుకొని ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాంటివి చెయ్యనని ఆ దేవుడి మీద ప్రమాణం చేయండి. భార్య అంటే భర్తలో సగం అంటారు. గతంలో నువ్వు బాధపడితే నేను కూడా బాధపడినట్లే అన్న జ్ఞానం కూడా లేకుండా బిహేవ్ చేశాను. అమ్మ లేని నా దగ్గరికి రెండో అమ్మగా నువ్వు వచ్చావన్న నిజం మరిచి నిన్ను బాధ పెట్టాను. నీ గొప్ప మనసుతో నిజంగానే అమ్మలా నా తప్పుల్ని క్షమించి నీ హృదయంలో నాకు మళ్ళీ చోటిస్తున్నావు. ఇప్పుడు చెప్తున్నాను దేవిక,
మనస వాచ కర్మణ ప్రమాణం చేసి చెప్తున్నా, నీ కష్ట నష్టాల్లో నీకు తోడు నీడగా నీ వెంటే ఉంటాను. నీకు ఏ ఆపద రాకుండా నేను కాపలా కాస్తాను. ఇక నుంచి నీ కళ్ళు సంతోషంతో తడవ్వాలే కాని బాధతో వచ్చే కన్నీళ్లతో కాదని నీకు మాటిస్తున్నాను దేవిక. దేవిక, వద్దు. నువ్వు చేసిన గొప్ప పనికి నేనే నీకు చేతులెత్తి మొక్కాలి. వద్దండి. భర్త స్థానంలో ఉన్న మీరు నాకు కనిపించే దేవుడితో సమానం. నేను సౌభాగ్యంతో 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని నన్ను ఆశీర్వదించండి. దేవిక, వద్దు. నా ముందైనా నా మనసులో అయినా నువ్వు ఎప్పటికీ ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తులో ఉంటావు. శిఖరమంత ఎత్తులో ఉండే నువ్వు శిరస్సు వంచడం నాకిష్టం ఉండదు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి నువ్వే నా భార్యగా ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవాన్ని బ్లెస్ చేస్తున్నాను. నిండు నూరేళ్ల సావాసం స్వర్గమైంది వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం, వెండి వెన్నెల్లు కళ్యాణం. బ్రహ్మే అనే ముహూర్తం కనుల ముందుందిలే. జగమే అలా ఇలా ఉయ్యాలై ఊగి మురిసిందిలే. తల నిండుగా శీసులే, ఇక నిండునా యోషులే. యముని పాశమే బిగుసుకున్నను. మరణమన్నది మరల జననమే. టైం 11 అయినా కీర్తి ఇంకా రాలేదు. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు టెన్షన్ పడతారని కాల్ చేసి లేట్ అవుతుందని చెప్పొచ్చు కదా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా కూడా చూసుకున్నంత బిజీగా ఉన్నట్టుంది. రాని దాని సంగతి చెప్తా. అత్తయ్య టెన్షన్ పడుతున్నట్టుంది. ఏమై ఉంటుంది? మహేష్, ఇలా రా. ఏంటిది? అత్తయ్య ఎందుకో టెన్షన్గా ఉన్నారనిపిస్తుంది. అడుగుదాం పద. అమ్మా, ఇంకా మేల్కొని ఉన్నావేంటి? కీర్తి ఇంకా ఇంటికి రాలేదురా.
ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. అత్తయ్య, ఇంత రాత్రైనా కీర్తి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? నాకెందుకో భయంగా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేసావా అమ్మా? చేశాన్రా. అందరూ నిద్రపోతున్నట్టున్నారు. ఎవరు కాల్ లిఫ్ట్ చేయలేదు. వయసులో ఉన్న ఆడపిల్ల అర్ధరాత్రైనా ఇంటికి రాలేదంటే అర్థమేంటత్తయ్య? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందంటే షూర్గా ఏదో జరగనందే జరుగుంటుంది అనిపిస్తుంది. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వింటున్నాను కదా అని నాకే బాధ్యతలు నేర్పాలని చూడకు. అయినా పెంపకం గురించి నువ్వు చెప్తున్నావేంటి? అమ్మా టెన్షన్లో అలా అందులే, వదిలేయమ్మా. ఏంట్రా వదిలేసేది? తన మాట పెదవి దాటేటప్పుడు తన స్థాయి ఏంటి, ఆ మాట అనడానికి తనకి ఏం అర్హత ఉంది అని 1-2 సార్లు ఆలోచించాలి. అవును మరి, పెంపకం గురించి నువ్వు చెప్తే నేను నేర్చుకోవాలి. ఒంటరిగా పిల్లల్ని కనడానికి భయపడే మీరు మా ఇంటికొచ్చారన్న సంగతి మర్చిపోకు దీపా. ఇంకా తల్లే కాలేదు, బిడ్డని ఎలా పెంచాలో అన్న అనుభవమే లేదు. అయినా సరే నువ్వు నాతో పెంపకం గురించి మాట్లాడుతున్నావు. కీర్తి బాధ్యత తెలిసిన మనిషి, ఈ ఇంటి కష్ట నష్టాల్లో భాగం పంచుకున్న మనిషి. అన్నింటికన్నా ముఖ్యంగా కీర్తి మా పరువు నిలబెడుతుందే తప్ప కలలో కూడా మా పరువు తీయదు. ఇది గుర్తుపెట్టుకో. తన నెల జీతాన్ని తను ఆశపడింది కొనుక్కోవడానికి కాకుండా ఈ ఇంటి వడ్డీల కోసం ఖర్చు పెట్టినప్పుడు ఆడపిల్ల సొమ్మిని ఎలా తీసుకోవాలని నీకు తెలీదా? కానీ ఇప్పుడు అర్ధరాత్రి దాటితే మాత్రం ఆడపిల్ల పెంపకం అంటూ ఇవన్నీ గుర్తొచ్చాయా? అమ్మమ్మ ఆపుతావా? గొడవని ఇంకా పెద్ద చేస్తావేంటి? పెద్దది చేయడం లేదురా. నీ భార్యకి కీర్తి తేరగా తిని బలాదూరుగా తిరిగే అమ్మాయి కాదు, బాధ్యత తెలిసిన ఆడపిల్లని అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే ఇంట్లో తేరగా తినేది నేనే అని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? నేను ఉన్నది చెప్పాను, నువ్వే ఉలికి పడుతున్నావు. తెలుస్తూనే ఉందిలే ఎలా అన్నావో. అయినా కీర్తి ఇంటికి రాకపోవడానికి రీజన్ పొద్దున నేను తన్ని తిట్టాను కదా, అందుకు హట్ అయి ఇంటికి వచ్చి ఉండదు. ఇప్పుడు తనకేదైనా అయితే ఆ తప్పంతా నా నెత్తిన పడుతుంది. ఛా! అమ్మా నీకో విషయం తెలుసా? మేమిక్కడికి రావడం కీర్తికి మొదటి నుంచే ఇష్టం లేదు. మా వల్ల ఇంట్లో మనశ్శాంతి లేదని ఇక్కడ ఉండడం కన్నా బయట ఉండడమే తనకు కంఫర్ట్ అన్న విషయం అందరికీ తెలిసేలా చేయాలనే ఇంకా ఇంటికి రాకుండా ఉంది. రే, కీర్తిని అపార్థం చేసుకుంటున్నావు. అయిన వాళ్ళని భారంగా భావించే మనస్తత్వం నీది, కీర్తిది కాదు. ఏదో ఇంపార్టెంట్ పనుండే రావడం లేట్ అవుతున్నట్టుంది. ఇలా వెనుకేసుకురాబట్టే ఇలా తయారైంది. ఏ అన్నగా ఒక మాట అంటే పడకూడదా? ఆ మాత్రం దానికే నన్ను నా భార్యను ఇన్ని మాటలు పడేలా చేయాలా? స్టాప్ ఇట్ మహేష్. ఇంటికి రాని చెల్లెల గురించి టెన్షన్ పడి వెతకాల్సింది పోయి ఇలా కామెంట్ చేస్తూ ఉంటావా? వెళ్ళి వెతికి తీసుకొచ్చే బాధ్యత నీకు లేదా? అది అలా గడ్డి పెట్టమ్మా. ముందు ఈ గొడవ ఆపి కీర్తి ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఎంక్వైరీ చేయండి.
హలో సౌమ్య, చెప్పన్నయ్యా. కీర్తి మీ ఇంటికి వచ్చిందా? లేదన్నయ్యా, కీర్తి ఈరోజు కాలేజీ కూడా రాలేదు. అమ్మా ధరణి, కీర్తి దేవిక ఇంటికి వెళ్ళిందేమో, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అక్క ఈ టైంలో కాల్ చేస్తుందేంటి? హలో అక్క. కీర్తి మీ ఇంటికి వచ్చిందా దేవిక? లేదక్కా. ఏ తనింకా ఇంటికి రాలేదా? అవును, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈరోజు కాలేజ్కి కూడా రాలేదని తన ఫ్రెండ్స్ చెప్పారు. సరే, నువ్వేం టెన్షన్ పడుకో, నేను కనుక్కొని నీకు కాల్ చేస్తాను. కళ్యాణ్, ఇప్పుడే అక్క ఫోన్ చేసి కీర్తి ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పింది. వాట్? ఇంకా ఇంటికి వెళ్ళలేదా? అవును కళ్యాణ్, నేను కీర్తి ఎక్కడుందో సర్చ్ చేయడానికి వెళ్తున్నాను. తన ఆచూకీ దొరకగానే నేను మీకు కాల్ చేస్తాను. ఓకే? వెయిట్ దేవిక, నేను వస్తాను. పద. కీర్తి ఇంత లేట్ అయినా ఇంటికి వెళ్ళలేదని అమ్మ వాళ్ళు టెన్షన్ పడుతూ ఇందాకే కాల్ చేశారు. ఎందుకు ఇంటికి వెళ్ళలేదు? ఏమైంది? నీకు లేట్ అవుతుందని కనీసం ఫోన్ చేసైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా. కీర్తి, are you all right? ఏం జరిగిందో చెప్పు కీర్తి. ఎవరైనా ఏమైనా అన్నారా? ఏం చెప్పమంటావు పిన్ని? ఈరోజు మధ్యాహ్నం వినకూడదొకటి విన్నాను, చూడకూడదొకటి చూశాను. అది చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా మనసు అల్లకల్లోలంగా ఉంది. అసలు ఏం చూసావో చెప్పవే. మా ఫ్రెండ్ మధ్యాహ్నం కాల్ చేసి మీ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు, బాడీ హాస్పిటల్ మార్చురీలో ఉందని చెప్పింది. బావగారు యాక్సిడెంట్లో చనిపోయారా? ఏంటి నువ్వు చెప్పేది? పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీని చూశాను. ప్రాణవారి చేతిలో పెట్టుకుని మార్చురీలో ఉన్న డెడ్ బాడీని చూశాను. మొహం మొత్తం గుర్తుపట్టలేనంతగా చెదికిపోయింది. డెడ్ బాడీ మీద కూడా నాన్న వేసుకున్న షర్ట్ ప్యాంట్ లాంటివి ఉన్నాయి. బాడీ హైట్ కూడా నాన్నలాగే అనిపించింది. అయ్యో, బావగారు ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోతారనుకోలేదు. ఈ విషయం అక్కకి తెలిస్తే ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కీర్తి పట్ల నా భయమైనా, తనకేమన్నా అయిందేమోనని బాధైనా తన పట్ల బాధ్యత వల్లే వస్తాయని నీ కూతురుకు అర్థమయ్యేలా చెప్పమ్మా.
అమ్మా ధరణి, అదెప్పుడు తిన్నదో ఏంటో. నేను వెళ్ళి అన్నం పెట్టుకుని వస్తాను. అమ్మా పొద్దుపోయింది కదా, నువ్వు వెళ్ళి పడుకో, నేను అన్నం నువ్వు ఉండు. తీసుకెళ్తాలే. అది కాదే, నేను తీసుకొస్తాను గాని నువ్వు వెళ్ళి కీర్తిని పలకరించు. నేను నీకు తోడబుట్టిన అన్నయ్యని. ఈ మాత్రం క్వశ్చన్ చేయడం, కోప్పడడం నాకున్న రైట్స్ ఉన్నాయని నువ్వు అనుకుంటే కాదు, నేను నీకు ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడే ఆ రైట్స్ కి వాల్యూ ఉంటుంది. నా మీదే నోరు పారేసుకుంటావు నిన్ను. రే ఆగరా! కీర్తి, భోంచేతుగాని రామ్మా. ఆకలిగా లేదమ్మా. ఇందాక అన్నయ్యతో అంత నిష్ఠూరంగా మాట్లాడేవంటే నీ మనసులో ఏదో బాధని దాస్తున్నావు అనిపిస్తుంది. ఏంటమ్మా అది? దాచింది బాధ ఒక్కటే కాదమ్మా, భయాన్ని కూడా. భయమా? ఏం మాట్లాడుతున్నావు కీర్తి? ఏం జరిగిందో చెప్పు. వద్దులేమ్మా, అది చెప్పి నీకున్న కాస్త మనశ్శాంతిని కూడా పోగొట్టాలనుకోవట్లేదు. ప్లీజ్ కీర్తి, నా మనశ్శాంతి గురించి ఆలోచించుకో. ముందు నీ మనసులో ఉన్న బాధని చెప్పు, కొంచెమైనా ఆ బాధ తగ్గుతుంది. మధ్యాహ్నం నా ఫ్రెండ్ కాల్ చేసి రోడ్డు మీద మీ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని, బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లాడని చెప్పిందమ్మా. ఆ మాట వినగానే ఒక్క క్షణం గుండె పగిలినంతగా అనిపించి, మీకెవరికీ చెప్పకుండా ముందెళ్ళి చూశాకే మీకు చెప్దామని హాస్పిటల్కి వెళ్ళాను. ఇంత అన్యాయం చేసేవేంటి దేవుడా, నీకు కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు లేవని దేవుణ్ణి తిట్టుకుంటూ, లేని ధైర్యాన్ని కూడగట్టుకొని భారంగా అడుగు వేస్తూ మోర్చురీ వైపు వెళ్ళానమ్మా. మీ నాన్న చనిపోయారా? అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు, నాన్నేం చనిపోలేదమ్మా. నిజమా? నిజమమ్మా. నేను వెళ్ళి మార్చురీలో చూస్తే ఆ డెడ్ బాడీ వేరే వాళ్ళదని తెలిసింది. తను నాన్న కాకపోవడంతో ఆ క్షణం పోయిందనుకున్న నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించిందమ్మా. నా చిట్టి తల్లి, నా బుచ్చి తల్లి, ఈ జన్మ నీదే తల్లి. ఆ నింగి నుండి నా ఇంటిలోకి చేరింది ఈ జాబిల్లి. ఏ చీకటి నిన్ను కమ్మినా నీ చుట్టూనే వెలుగవుతానే. అమ్మైన నాన్నైన నేనేనులే, ఒడి చేరి నిదురించవే. ఏమైనా వెన్నంటి ఉంటానులే, నా ప్రాణమే నీదిలే. మధ్యాహ్నం నుంచి ఇంతటి బాధని గుండెల్లో దాచుకొని నువ్వొక్కదానివి ఎలా భరించావే? ఆయనకి యాక్సిడెంట్ అయింది అన్న మాట వింటేనే
నా ఊపిరి ఆగిపోయినంత పనైంది. మీ ఆయనకేమీ కాదులేవే, అల్లుడాయుషు గట్టిదేలే. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్టు మీ నాన్న మనందర్నీ ఇంకా బాగా కష్టాలు పెట్టాలి కదా. అంత తొందరగా ఏమీ జరగవులే. అమ్మమ్మ, ఏంట మాటలు? నాన్న ఎంత కోపంతో వెళ్ళిపోయినా మన మనిషి కానట్టు చెడు కోరుతావేంటి? అబ్బో, తండ్రంటే ఎంత ప్రేమే నీకు. నీ పెళ్లి గురించి పట్టించుకోకపోయినా, ఇంటప్పుల గురించి ఆలోచించకపోయినా బాగానే వెనకేసుకొస్తున్నావే. ఎంతైనా రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని కదమ్మమ్మా. ఆయన ఒక్క మాట అన్నా తట్టుకోలేను. కానీ మీ నాన్న ఇంటికి దూరంగా ఉన్నా మనల్ని బాధ పెట్టడం మాత్రం మానలేదుగా. మన కర్మమ్మా, అనుభవించక తప్పదు. ఏంటి అనుభవించేది? కన్న కొడుకుగా మహేషు తండ్రి గురించి ఆరాటపడాలి. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అని వెతకాలి. అలాంటిది ఆడపిల్ల ఇది అర్ధరాత్రి వరకు బయట ఉండాల్సిన దుస్థితి వచ్చింది. ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఈ కష్టాలు ఎన్నైనా భరించచ్చమ్మమ్మా, కానీ నాన్న ఆచూకీ తెలియలేదని చాలా బాధగా ఉంది. ఎక్కడున్నారో, తిన్నారో లేదో ఏమీ తెలియడం లేదు. చాలా బాధగా ఉంది. ఆయన గురించి ఇంకెలాంటి బాధ వచ్చినా నేను భరించలేను కీర్తి. నా వల్ల కాదు. నా ఒంట్లో శక్తి లేదు, నా గుండె తట్టుకోలేదు. నువ్వు కూడా బాధల్ని భరించాలని కోరుకోకు. బాధపడకు ధరణి, ఇప్పుడేం కాలేదు కదా, ఊరుకో. కీర్తి, ఈ విషయం మహేష్తో చెప్పకపోవడమే మంచిదైంది. లేదంటే మీ నాన్న కోసం హాస్పిటల్కి వెళ్ళినందుకు నీ మీద కూడా కోప్పడేవాడు. పెద్ద గొడవ అయి ఉండేది. అవునమ్మా. సర్లేవే, ముందు నువ్వు కూర్చుని భోంచేయి. తినమ్మా. కీర్తి చేసిన పనికి నిద్ర మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. పోన్లే, తనకేం అవ్వలేదు. ఒకవేళ కీర్తికి ఏమైనా అయ్యుంటే మాత్రం అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేది. మహేష్, కీర్తి ఎందుకు లేటుగా వచ్చిందో తెలుసా?